వెల్కమ్ టు ఆర్బిఎన్ క్రియేటివ్స్ మీడియా. నేను మీ నక్షత్ర. భయ్యా సన్నీ యాదవ్, నాన్ వెజ్ వీళ్ళందరూ ఎవరు, ఎందుకు పాకిస్తాన్కి వెళ్ళి వీడియోస్ తీసుకుంటున్నారు? నాతో పాటు అర్జున్ గారు ఉన్నారు. సో మాట్లాడి అసలు డిస్కషన్ చేసుకుందాం. నమస్కారం అండి. నమస్కారం అండి. అసలు ఈ భయ్యా సన్నీ యాదవ్ అంటే పాకిస్తాన్కి వెళ్ళి వీడియోస్ తీసుకున్నారు అంటే గూఢాచారం చేశారా? గూఢాచారం చేశాడని మనం చెప్పలేము, ఎందుకంటే అతను ఒక హిందూ. సో అందులో భయ్యా సన్నీ యాదవ్ పాకిస్తాన్ అంటే ఒక దరిద్రమైనటువంటి ఒక దేశానికి వెళ్ళి ఆ దేశానికి గూఢాచారం చేసి ఆ దేశంతో డబ్బులు తీసుకోవాల్సినంత కర్మ అతనికి పట్టలేదు. సో నేను అతనికి సపోర్ట్ చేస్తున్నానా లేదా పక్కన పెడతాను. ముందు వాస్తవాలు ఏంటో తెలుసుకుందాం మనం. వాస్తవాలు ఏంటంటే ఫస్ట్ అతను ఒక యూట్యూబర్. సో అతనికి ఈ నాన్ వెజ్కి కొద్దిగా క్లాషెస్ ఉన్నాయన్నమాట. సో ఆ క్లాషెస్ ఉన్నందువల్ల అతను పోలేనటువంటి ప్లేసెస్ ఏమైనా ఉన్నాయా, లేకపోతే అతను చేయలేనటువంటి పనులు ఏమైనా ఉన్నాయా, ఆ పనుల్ని మనం చేయాలని అనుకున్నాడు అనుకుంటా, ఐ థింక్ సో. సో దానివల్ల పాకిస్తాన్కి వెళ్ళి రావాలి అనే ఒక సంకల్పంతో అతను వెళ్ళాడని నేను ఖచ్చితంగా నమ్మగలను. అంటే తను ఫస్ట్ టైం వెళ్ళినప్పుడు పాకిస్తాన్ వాళ్ళు రిజెక్ట్ చేశారు, రావకూడదని. అండ్ సెకండ్ టైం ఓకే అప్రూవల్ ఇచ్చారు. అంటే ఆయన వెళ్ళి వచ్చాక మనకి వార్ అనేది స్టార్ట్ అయింది. అంటే కాశ్మీర్లో ఏదైతే జరిగిందో యుద్ధం అంటే కాల్పులు అంటే జరిగినాయి కదా. సో ఈయన వెళ్ళిన వచ్చిన తర్వాత ఇవన్నీ జరిగినాయి. సో అందుకని ఈయన మీద అందరూ డౌట్ పడుతున్నారు. అదే అండి, ఇప్పుడు పారంపర్యంగా యుద్ధం జరిగేటప్పుడు ఖచ్చితంగా కాశ్మీరు మన ఇండియా అంటేనే ఒక పవర్ఫుల్ బద్ధ శత్రువులు అనమాట. సో అలాంటప్పుడు ఆ దేశానికి వెళ్ళడం అనేది ఒక పెద్ద ఛాలెంజ్. దాంతో ఇలాంటి సమయంలో అతను వెళ్ళడం అనేది ఇట్స్ ఏ హ్యూజ్ బై డిఫాల్ట్ కాదు, అసలు అది బాగా డేంజరస్ అయినటువంటి ఒక థింగ్ అనమాట, ఆలోచన. సో అతను చేయగలిగాడంటే యూట్యూబర్స్ అంటే అంతే కదా. ఎప్పుడైనా సరే యూట్యూబ్లో మీరు చూడండి, బాగా ఏదైతే వైరల్ అవ్వాలనుకుంటారో దాన్నే చేయాలనుకుంటారు. సో ఆ ప్లాట్ఫామ్ అటువంటిది. సో అతను కూడా అదే అనుకున్నాను, నేను వైరల్ అవుతాను, నాకు బాగా ఎక్కువ ఇదవుతుంది. సో నేను బాగా క్యారెక్టర్ పరంగా నన్ను అసాసినేట్ చేశాడు పలానా వ్యక్తి, ఈ నాన్ వేసిన వ్యక్తి, నేను కూడా ఇట్లా చేయాలనుకున్నాడు మేబీ, ఐ థింక్ సో. దాని గురించి అతను ఆ రిస్క్ తీసుకున్నాడు. సో అది యుద్ధం టైంలో చేస్తే ఇంకా వైరల్ అవుతాను అనుకున్నాడు మేబీ, ఐ థింక్ సో. అంటే తను అక్కడ ఉండగా ఇక్కడ కాశ్మీర్లో కాల్పులు అనేవి జరిగినాయి. పాకిస్తాన్లో ఉన్నారు తను. ఆ టైంలోనే మనకి కాశ్మీర్లో కాల్పులు అనేవి జరిగినాయి. కాశ్మీర్లో కాల్పులు అయినప్పుడు అంటే ఆ సమయంలో వస్తే వీళ్ళు పట్టుకుంటారు కదా ఫస్ట్. మన దేశం వాళ్ళు పట్టుకుని పక్కన పెట్టండి, ముందు వాళ్ళు పట్టుకుంటారు టెర్రరిస్ట్ అని చెప్పి వాళ్ళు తోసేస్తారు అక్కడ. సో కంపల్సరీ అక్కడే ఇరుక్కోవాలి, ఇక దాక్కోనైనా ఉండాలి, లేకపోతే అసలు అది మామూలు డేంజర్ కాదు, అతను లైఫ్ రిస్క్లో పడిపోతుంది. కాబట్టి అక్కడే ఉండే అవకాశం ఎక్కువ, అందుకే ఉన్నాడు నేను అనుకుంటున్నాను. మరి ఫిబ్రవరి ఏదో మంత్లో నేను వెళ్ళాను అని చెప్పని అన్నారు. కానీ ఎందుకు యుద్ధం అయిపోయిన తర్వాత కంప్లీట్గా ముగిసిపోయిన తర్వాత ఇప్పుడు వీడియోస్ అనేది రిలీజ్ చేశారు? అదే కదా చెప్పాను, ఇప్పుడు వైరల్ సంబంధం లేకుండానే చేస్తారు. లేదా ఎప్పుడైతే ఇప్పుడు అలా చేస్తేనే కదా ఎక్కువ మంది చూస్తారు అతన్ని, ఆ వీడియోని. నేను చెప్పాను కదా, అతను వైరల్ అవ్వడం కోసం తాహత పడుతున్నాడు అతను. ఎందుకంటే అతను ఇది వరకు ఈ యాప్లు ఉన్నాయి కదా, బెట్టింగ్ యాప్ల గురించి చేయడం వల్ల అతను బాగా ఎలా అంటే బాగా డల్ అయిపోయాడు. యూట్యూబర్స్ దృష్టిలో కూడా అతను ఇదైపోయాడు అనమాట. సో దానికి కారణం నాన్ వేసిన. సో దీన్ని మళ్ళీ నేను ఫుల్ఫిల్ చేసుకోవాలంటే ఖచ్చితంగా ఇట్లాంటి రిస్క్ చేయాలి అనుకుని ఉంటాడని నేను అనుకుంటున్నా. సో మేబీ అందు గురించి అతను ఈ టైంలో రిలీజ్ చేయడం కూడా జరిగింది. ఈ రిలీజ్ తర్వాత ఇంకా ప్రభుత్వం గవర్నమెంట్ కానీ మనకి ఒక యూట్యూబర్ అమ్మాయి ప్రీతి అనే అమ్మాయి దొరికింది. అంటే కన్ఫర్మ్గా ఆధార్తో మన ఇక్కడ ఉన్న ఏదైతే సమాచారం ఉందో పాకిస్తాన్ వాళ్ళకి అప్పజెప్తుందని చెప్పని దొరికింది. కానీ ఇప్పుడు అమ్మాయికి ప్రొటెక్షన్ అనేది చాలా అంటే విఐపి పర్సన్, వెరీ విఐపి పర్సన్ కూడా ఉండదు, అలాంటి ప్రొటెక్షన్ ఉంది. అందుకని ఇప్పుడు భయ్యా సన్నీ యాదవ్ని అనుమానించవలసిన పరిస్థితి వస్తుంది. భయ్యా సన్నీ యాదవ్కి ప్రియాకి ఏంటి సంబంధం? ఆ ప్రీతిని ఎందుకు అరెస్ట్ చేశారు? ప్రీతిని ఆమెను ఎందుకు అరెస్ట్ చేశారు? ఆమెకి ఆ పాకిస్తాన్ ఎంబసీలో ఫ్రెండ్ ఉన్నారనమాట. ఆ పాకిస్తాన్ ఎంబసీలో ఫ్రెండ్ ఉన్నందువల్ల ఆ ఫ్రెండ్షిప్ అవన్నీ చూసుకొని
మన వాళ్ళకి అనుమానం ఇప్పుడు ఇంటర్నేషనల్ ఇప్పుడు నిఘా పెడితే ఇంకా మన వాళ్ళు రా ఏజెంట్లు ఉంటారు అని నిఘా పెడితే ఖచ్చితంగా దొరికేస్తారు కదా. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫ్రెండ్షిప్ అనేది నువ్వు చేయొచ్చు, ఎవరితోనే చేయొచ్చు. కానీ నువ్వు పాకిస్తాన్ ఎంబసీలో ఉన్న వ్యక్తితో నువ్వు ఫ్రెండ్షిప్ చేస్తున్నావు అంటే దానితో ప్రతిదీ ఇక్కడ కూలంకషంగా నువ్వు అందరికీ షో చేసి పాకిస్తాన్కి 100 సార్లు ఎక్కువ సార్లు వెళ్ళి వస్తున్నావు అంటే ఖచ్చితంగా అనుమానిస్తారు. ఎందుకంటే బద్ధశత్రు దేశం అది. సో అది కంపల్సరీ ప్రాబ్లం ఉంటుంది. సో అతను ఈమెతో సంబంధాలు పెట్టుకొని వెళ్ళాడని మీరు అంటున్నారా, ఆరోపిస్తున్నారా? ఇప్పుడు తను దొరకడం వల్ల సో ఇప్పుడు తిన కూడా పాకిస్తాన్ వెళ్ళాడు కదా, ఏమైనా ఇక్కడ సమాచారం సీక్రెట్స్ ఏమైనా అంటే లొకేషన్స్ ఉంటాయి కదా మనకి, ఏమైనా అక్కడ కూడా అప్పచెప్పి వచ్చారా అని చెప్పని ప్రభుత్వం అనేది అనుమానించి నిఘా అయితే పెట్టారు ఈ భయ్యా సన్నీ యాదవ్ మీద. ఎయిర్పోర్ట్లో అందరూ మనోళ్లే కదా, అందరూ మన దేశం నుంచే వస్తున్నారు, మన హైదరాబాద్ నుంచి పోతున్నారు. మళ్ళీ ఎందుకు ప్రతి ఒక్కరిని చిన్న కాడి నుంచి పిల్ల కాడి నుంచి ఎందుకు హోదా చేస్తారు, సోదా చేస్తారు? ఎందుకంటే సెక్యూరిటీ అనమాట. అలాగే పాకిస్తాన్కి వెళ్ళి వచ్చిన ఈ సమయంలో వెళ్ళి వచ్చిన ఏ వ్యక్తినైనా సోదా చేస్తారు. అంత మాత్రాన ఇతను ఆ పాకిస్తాన్కి సంబంధించినడో లేకపోతే పాకిస్తాన్కి ఒక ఇవి నిఘా గూఢాచారిగా పనిచేస్తున్నాడు అనుకోవడానికి లేదు. ఓకే, అంటే అక్కడికి వెళ్ళాక పాకిస్తాన్కి వెళ్ళాక జై పాకిస్తాన్ అని చెప్పని అన్నారంట. నేను చెప్పి ఓరిల్లు అవ్వడం కోసం ఏమైనా మాట్లాడతారు మన వాళ్ళు. ఇప్పుడు పాకిస్తాన్కి వెళ్ళాడు, పాకిస్తాన్కి వెళ్ళిన తర్వాత అతను ఏం చేశాడు, మీరు వీడియోలు ఉంటాయి చూడండి, అతను జై హనుమాన్ అని జై శ్రీరామ్ అని అనిపించాడు. మరి అవతల వాడు జై శ్రీరామ్ అంటే మరి మనోడు కూడా జై పాకిస్తాన్ అని అనకపోతే వాళ్ళు ఎందుకు ఒప్పుకుంటారు? అంటే ఈ మాటలు కూడా వస్తున్నాయి, ఏమని భయ్యా సన్నీ యాదవ్ వెళ్ళి కొంతమంది ముస్లిమ్స్ వాళ్ళకి సమ్ డిఫరెంట్ క్లాసెస్ అయ్యో తీసుకున్నారు అని. ఇక 100 పుకార్లు వస్తాయండి. ఇంకా ఆ మనిషి వెళ్ళింది వైరల్ అవ్వడం కోసం వెళ్ళాడు, ఆడికెళ్ళి వాడు ట్రైనింగ్ తీసుకోవడానికి. అంటే జమ్మూ కాశ్మీర్లో ఉన్నటువంటి మనుషులు లోపలికి వెళ్ళి ట్రైనింగ్ తీసుకొని ఇవన్నీ చేశారంటే నమ్మడానికి నమ్మశక్యంగా ఉంటుంది. కానీ ఎందుకంటే వాళ్ళ ల్యాండ్ వాళ్ళకి ఇంపార్టెంట్, వాళ్ళ ఫ్యామిలీస్ కంటే వాళ్ళ ఫ్రెండ్షిప్ కంటే వాళ్ళ ల్యాండ్ వాళ్ళకి ఇంపార్టెంట్. అక్కడ జమ్మూ కాశ్మీర్ లోకల్స్కి, సో కొంతమందికి, అందరికీ కాదు కొంతమందికి. అందు గురించి వాళ్ళు ఈ గూఢాచర్యం చేస్తారు. కానీ ఇక్కడెక్కడో ఆంధ్రప్రదేశ్లో ఉండేటువంటి ఈ యాదవ్ అనే ఈ భయ్యా సన్నీ యాదవ్ అనే వ్యక్తి ఇతను వెళ్ళేసి అక్కడికి వెళ్ళి గూఢాచర్యం ఎందుకు చేస్తారు? మన వాళ్ళని నేను చెప్పేది ఏంటంటే ఒకటి ఏంటంటే ప్రతి ఒక్కరిని అనుమానించాలి, సిచ్యువేషన్ అటువంటిది. సో దాని పరంగా అనుమానిస్తారు, దాని పరంగానే అతను తీసుకొని పోయారు. అంత మాత్రాన అతను గూఢాచారం చేసినట్టు కాదు, అంత మాత్రం అతను పాకిస్తాన్ తీవ్రవాది అస్సలు కాదు. మనం గతంలో చూసుకుంటే నాన్ వెజ్ ఈ భయ్యా సన్నీ యాదవ్కి ఇద్దరికి క్లాషెస్ వచ్చింది. అంటే భయ్యా సన్నీ యాదవ్ ఏమని చెప్పాడంటే నేను బండి మీద అమెరికా దాకా వచ్చాను అని చెప్పారు. అనగానే అది చీటింగ్. అతను బన్నీ సన్నీ యాదవ్ చీటింగ్ చేశాడు, అదే అతను నాన్ వెజ్ చెప్పాడు. నాన్ వెజ్ ఈ భయ్యా సన్నీ యాదవ్కి వచ్చిన అంటే ఇతనికి వచ్చిన క్లాసెస్ ఏమై ఉండొచ్చు అంటే మోస్ట్లీ భయ్యా సన్నీ యాదవ్ ఈ బెట్టింగ్ యాప్లతోనే కనెక్షన్స్ పెట్టుకున్నాడు. సో దానివల్ల ఈ నాన్ వెజ్ ప్రతి ఒక్కరు ఎవరినే వదిలిపెట్టలే కదా మనిషి. సో నేను కూడా చూసాను కొన్ని వీడియోలు, అసలు ఎంత దారుణం అంటే ఏడుస్తూ ఒక మనిషి తను సూసైడ్ చేసుకునేది తను రికార్డింగ్ చేసి తన భార్య బిడ్డ చనిపోయారు. సో మనోడైతే దాని గురించి పోరాటం చేయడం ఐఎమ్ సో హ్యాపీ. నేను ఆ విషయంలో మన నాన్ వెజ్కి నేను సపోర్ట్ చేస్తాను. ఇంకొకటి ఏంటంటే భయ్యా సన్నీ యాదవ్ని మన వాళ్ళు అరెస్ట్ చేశారంటే అతను ఒక తీవ్రవాదిని కాదు, కేవలం అనుమానంతో మాత్రం అరెస్ట్ చేశాడు. ఇతను అక్కడికి వెళ్ళాడంటే కేవలం వైరల్ అవ్వడం కోసమే. ఈ సమయంలో నేను వెళ్ళగలిగంటే నేను తోపు యూట్యూబర్, నాన్ వెజ్ ఏంటి బొంగు అందరూ తిరుగుతారు, 190 దేశాల్లో అందరూ తిరుగుతారు, పాకిస్తాన్కి రమ్మని చూడడం ఈ విధంగా చూడండి. మీరు ఖచ్చితంగా ఆ మాట అనే ఉంటాడు, అనే ఉంటాడు ఖచ్చితంగా. నేను చూడాలి ఆ వీడియోని, అనే ఉంటాడు, నేను ఊహిస్తున్నా. కానీ అనే ఉంటాడని మీరు అంటే ఇప్పుడు చెప్పండి, అతని మీద టార్గెట్ అతనికి ఇంపార్టెంట్. ఎందుకంటే అతను చేయలేని పనులు నేను చేసి చూపించాలనే ఉద్దేశంతో అతను వెళ్ళాడు. సో మేబీ ఈ మన నిఘా వర్గాలకు దొరికాడు. సో మేబీ కొద్ది రోజుల తర్వాత ఈ హాట్ న్యూస్ తర్వాత అతను వదిలేస్తారు. ఎందుకంటే ఆ అమ్మాయి వేరు, ఆ అమ్మాయి ఈ ప్రీతి అనే అమ్మాయి అంబెస్సీలో ఉన్నటువంటి ఒక వ్యక్తితో ఆమె బాగా సన్నిహితంగా ఉంది. మామూలు సన్నిహితంగా అది లవ్ అనుకోవచ్చు, ఎఫెక్షన్ అనుకోవచ్చు, ఏమైనా చెప్పుకోవచ్చు మనం. దానికి 100 పేర్లు ఉంటాయి. సో అంత డీప్గా ఎంక్వైరీ జరిగింది కాబట్టి, ఆమె చేసింది కాబట్టి ఆమెని టార్గెట్ చేశారు మన వాళ్ళు వెళ్ళచ్చు. సో ఆమెకి ఎటువంటి లాభాలు ఉన్నాయి, ఆమె ఎందుకు చేసింది అంటే భారతదేశంతో మన దేశం పట్ల ఆమె ఇది చేయనట్టుగా. ఆమె కూడా ఏం ముస్లిం కాదు, సో ఆమె నాకు తెలిసి ఎవరైతే ఎంబసీలో ఉన్నటువంటి వ్యక్తితో వాళ్ళు
ఆమె స్నేహం చేసిందో మేబీ ఆ స్నేహపూర్వకంగానే చేసి ఉండొచ్చు, లేకపోతే అంతకుముందు ఇంకొంచెం ఏమైనా స్టెప్ ఏమైనా తీసుకుంటే అది నిఘా మన వాళ్ళకే తెలుస్తుంది. ఆ వివరాలన్నీ అవి బయటకు వచ్చాక మనం వాటి గురించి మాట్లాడుకోవచ్చు. ఈ భయ్యా సన్నీ యాదవ్ అయితే అరెస్ట్ అవ్వడం కారణం అనుమానమే. మొత్తానికి మనోడైతే అక్కడికి వెళ్ళేసి అది చేయలే, అది ఒకటి. ఇక భయ్యా సన్నీకి ఈ మన నాన్ వేషన్కి ఉన్న క్లాషెస్ ఏంటనేది అందరికీ తెలుసు, ప్రజలందరికీ తెలుసు. ఏంటంటే మనోడు ఈ బెట్టింగ్ యాప్ల గురించి చేశాడు. అంటే బెట్టింగ్ యాప్ కన్నా ముందుగానే భయ్యా సన్నీ యాదవ్ నేను బండి మీద నేను యూఎస్ వెళ్ళాను అనగానే అక్కడి నుంచి వీళ్ళకి క్లాషెస్ అనేది మొదలైనాయి. అబద్ధం చెప్తున్నాడు, అసలు రోడ్ అనే లేదు ఇండియా నుంచి, వస్తే మీరు షిప్ మీద రావాలి లేకపోతే మీరు ప్లేన్లో అయినా రావాలని చెప్పారంటే అప్పుడు ఇది నిజం బయట ఏం చెప్పాడంటే ఆ సమయంలో ఈ భయ్యా సన్నీ యాదవ్ అనే అతను అబద్ధాలు చెప్తున్నాడు, అతను షిప్పుల్లోకి ఎక్కించి పార్సల్ చేయించి ఇతను ఫ్లైట్కి వచ్చాడు అని చెప్పి అతను వాదన. అవును, ఇతనేం చెప్పాడు అంటే ఆన్ ద స్క్రీను నేను వచ్చాను, షిప్లో వచ్చాను, అంత కష్టపడ్డాను, ఇగో ఇది చేసుకొచ్చాను, అది చేసుకొచ్చా, ఈ దేశం తిరిగాను అతను చెప్తున్నాడు. సో అతను అది అబద్ధమో అని అతను నిరూపించడానికి చేశాడు. ఇప్పుడు ఇతను కాన్సెప్ట్, ఇప్పుడు ఎవరికైనా ఇద్దరు యూట్యూబర్స్ కొట్టుకుంటున్నారంటే ఆ కాన్సెప్ట్ అంటే ఇద్దరికి అక్కడ లాభం జరగాలి. ఇప్పుడు ఏంటంటే ఇతను ఎందుకు చెప్తారంటే ఇతనికి ఛాన్స్ దొరికింది. ఇప్పుడు ఏ యూట్యూబర్ అయినా ఇతను ఒకటి అనుకున్నాడు, ఏదైనా తప్పుడు ఛానల్ చేసి అంటే ఇతని ప్రాబ్లం అయితే నేను కష్టపడి తిరిగా, డబ్బులు ఖర్చు పెట్టుకున్నా, ఐ నో దట్, నేను కూడా వెళ్ళాను కొన్ని దేశాలకి. ఇంటర్నేషనల్ ట్రావెలింగ్ మాత్రం చాలా చాలా కష్టమైన పని. ఎటువంటి ట్రావెల్ అయినా మనం గౌరవించాలి. మనం ఇక్కడ కూర్చొని మనం వీడియోస్ చేసుకుంటున్నాం, ఒక దేశం గురించి కొన్ని నెట్లోంచి కొన్ని డౌన్లోడ్ చేసి పిక్స్ పెట్టేసి కొన్ని మనం ఏదో మాటలు చెప్పేసి బ్యాక్గ్రౌండ్లో ఇచ్చేస్తాం. అంతకంటే దారుణం నువ్వు ఫ్లైట్లో 8 గంటల సేపు కూర్చోవాలంటే ఆ సౌండ్కి ఎంత తలనొప్పి పగిలిపోద్దో తెలుసా. మనం ఏడు నుంచి మనం ఇక్కడ వైజాగ్కి ఇట్లా మనం తిరుపతికో లేకపోతే నుంచి ఢిల్లీకో ఆడికి మన ఫ్లైట్ ఎక్కిపోతుంటే 2 గంటలకే అబ్బా ఎప్పుడు దిగుతాం. కొంతమంది, అందరికీ కాదు, కొంతమందికి. కానీ 100% ఆ రోజు ఎక్కేవాడు కూడా కొంచెం ఇస్సమని సౌండ్ వస్తుంది. సో అలాంటి వ్యక్తి ఖచ్చితంగా ఆ నాన్ వేసిన వ్యక్తి 192 దేశాలు కుక్కలాగా ఆ దోమల చేత గుట్టించుకున్నాడు. నెక్స్ట్ ఎందుకంటే ఆయన బడ్జెట్లో చూపించాలి. మీరు అదిగో అక్కడ పెద్ద హోటల్ ఉంది, ఇక్కడైతే ఈ హోటల్ ఉంది, నేను హాస్టల్లో దిగాను, హాస్టల్లో ఇంత తక్కువలో అయిపోతుంది అని చెప్తూనే ఉంటాడు అతను. సో అతను అంత కష్టపడి తిరిగాడు కాబట్టి ఈ అమ్మ నేను ఎంత కష్టపడి తిరిగితే ఈడేంది బైక్లో వచ్చేసారు అమెరికాకి అన్నాడు అనే కాన్సెప్ట్లో అతను కడుపు మండి ఇతని గురించి అసలు విషయాలని ఎంక్వైరీ చేసుకుని చెప్పాడు. అబద్ధంగా అయితే కాదు, అది నిజమే. అవును, ఇంకా భయ్యా సన్నీ యాదవ్ కూడా ఒప్పుకున్నాడు, అవును నా బండి ఇట్లాగా షిప్ లో ఏం చేస్తారు. ఇప్పుడు ఎవరైనా అబద్ధాలు సోషల్ మీడియాలో అబద్ధాలు దాగవు. అవును, ఎంతో కాలం కాదు, ఖచ్చితంగా బయటపడిపోతాయి. డెఫినెట్ ఒక ద్వారా కాకపోతే ఇంకో ద్వారా అయినా కనిపెట్టేస్తారు. క్లాషెస్ అయితే ఇదేనండి ఖచ్చితంగా. అదొకటి, అతను అబద్ధాలు చెప్పాడు. ఇంకొంచెం డీప్గా ఏంటి ఎంత అబద్ధాలతో ఇచ్చేస్తున్నాడు అని కొంచెం అతను ఎంక్వైరీ చేస్తే బెట్టింగ్ గురించి స్టార్ట్ అయింది. ఇంకా వాగి కొట్టాడు మనోడు. అంటే నాన్ వెజ్ గారికి మనం వస్తే అంటే ప్రపంచ యాత్రికుడిని అని చెప్పానని అని అమ్మాయిలతో తిరగడం అండ్ బీప్ సౌండ్ మాటలు యూజ్ చేయడం, ఒక అమ్మాయిగా నేను చెప్పలేను, మీరు చూసే ఉంటారు. కానీ మనం చిన్న పిల్లలు కూడా వీడియోస్ చూస్తూ ఉంటారు, అవి చూసి వాళ్ళ చెడిపోయే అవకాశం ఉంటుంది కదా. ఆయన కాన్సెప్ట్ ఏంటి, ప్రపంచం మొత్తం చూపించాలని కాదండి. ఒక మాట, చిన్నపిల్లని మీరు అంటున్నారు. సో చిన్నపిల్లలు ఉన్నారని తెలియదా యూట్యూబ్కి? మరి యూట్యూబ్ అంటే కేవలం నాన్ వేషణ చేసేటువంటి అమ్మాయిలు ఎక్స్పోజ్ చేసే దాని గురించి ఆ వీడియోలు మాత్రం యూట్యూబ్లో ఉన్నాయా? అన్నీ ఉన్నాయి. ఇన్స్టాగ్రామ్లో అమ్మాయిలు బికినీలు వేసుకుని చూడట్లేదా? అది మరి చిన్నపిల్లలు చూడట్లేదా? మరి మనం ఎట్లా అంటే ఏ మనిషి అయితే ఫేమస్ అవుతాడో ఆ మనిషి గురించి ఆ మనిషి ప్రజలను చెడగొట్టేస్తున్నాడని చెప్పేసుకుంటామా? చెప్పలేం కదా. అంటే ఆయన అనేది ఏంటంటే ప్రపంచ యాత్రికుని నేను అని చెప్పానని తర్వాత అమ్మాయిలతో ఏ దేశానికి వెళ్తే ఆ దేశం అమ్మాయితో తిరగడం స్టార్ట్ చేశారు. సో దానికి ఒక రీజన్ ఉంది. అతను చెప్పే రీజన్ అని నేను చెప్పేది ఏంటంటే అతని పాయింట్ ఆఫ్ వ్యూలో అంటే ప్రతి మనిషికి సొంతంగా ఆలోచించే పరిజ్ఞానం ఉంటుంది. సో సొంతంగా ఆలోచించుకొని ఇప్పుడు ఏ క్రియేటర్ అయినా సొంతంగా ట్రై చేసినప్పుడు మాత్రమే పైకి వచ్చాడు. నాన్ వెజ్ గారు ప్రపంచ యాత్రికుడు అని చెప్పని అన్నాడు. సరే బాగానే ఉంది మొత్తం చూపించడం, కానీ అమ్మాయిలతో వేసే వేషాలు కానీ అమ్మాయిలతో క్లోజ్గా ఉండడం కానీ కొన్ని బీప్ సౌండ్ అంటే మాటలు యూజ్ చేయడం కానీ ఇవన్నీ చేయడం కరెక్టే అంటారా? కొన్ని సందర్భాల్లో కరెక్ట్, అది రాంగ్. కొన్ని సందర్భాలు అది రైట్ అని చెప్పొచ్చు. ఎలా చెప్పనా, ఇప్పుడు బూతులు మాట్లాడుతున్నాడు అతను, మరి మదర్స్ గురించి అటు గురించి ఇటు గురించి మాట్లాడి తిట్టేది. ఇప్పుడు ఏదో దుష్ట శిక్షణ శిష్ట రక్షణ అనే ఒక ఫార్ములా ఒకటి ఫాలో అవుతూ ఉంటాడు. అరే ఎదవలరా వాళ్ళని నేను ఎదవలుగాని తిడతాను తిడిన తర్వాత నేను నాకు ఇట్లాగే సమాధానం చెప్పడం వచ్చు అంటాడు.
కానీ పబ్లిక్ ప్లాట్ఫామ్లో తిట్టడం అనేది అంత రైట్ కాదు. ఆ విషయం అతను తెలిసి చేస్తున్నాడా తెలియక చేస్తున్నాడా అంత అమాయకుడు ఏం కాదు, ఆయన తెలిసే చేస్తున్నాడు. అతని కాన్సెప్ట్ ఏంటంటే ఎమోషన్ని పలు రకాల మనుషులు పలు విధాలుగా ఎక్స్ప్రెస్ చేస్తారు. సో అతను ఈ విధంగా ఉన్నటువంటి ఎమోషనల్ ఉన్నటువంటి ఒక విధానాన్ని, ఆయన బాధని వ్యక్తపరచుకోవడానికి ఖచ్చితంగా బూతులు అనే పదాలని అతను వాడుతున్నాడు. సో వాట్ ఈజ్ వాట్, అది రాంగే, అది ఖచ్చితంగా రాంగే. ఎందుకంటే పబ్లిక్గా ఒక పబ్లిక్ ఇన్ఫ్లుయెన్సర్ అయ్యండి అలా మాట్లాడడం అది ఉత్తమం కాదు. ఐ థింక్ సో అతను ఇన్ఫ్లుయెన్సరే, ఈజ్ నాట్ ఎ ట్రావెలర్. ట్రావెలర్ స్టేజ్ దాటేసాడు ఎప్పుడో. ఇన్ఫ్లుయెన్సర్ అతను ఎప్పుడైతే ఒక స్టేజ్ దాటేసి అత్యుత్తమైనటువంటి ప్రజలందరూ కలిసి అతన్ని ఆదరించారంటే ఖచ్చితంగా అతను ఇన్ఫ్లుయెన్సర్ పాయింట్లోకి వెళ్ళిపోతాడు. సో ఒక ఇన్ఫ్లుయెన్సర్ అనేవాడికి కొన్ని హద్దులు ఉంటాయి. హద్దులు దాటి వెళ్ళిపోవడానికి అతను ట్రావెలర్ కాదు, యూట్యూబర్ కాదు. సో కంపల్సరీ ఆ విషయంలో మాత్రం అది రాంగే. అవతల వాడు టెర్రరిస్ట్ అయి ఉండొచ్చు, లేకపోతే అవతల వాడు ఇంకోటి అయి ఉండొచ్చు, ఇంకోటి అయి ఉండొచ్చు. సో మనం ఒక పబ్లిక్ ప్లాట్ఫామ్లో మాట్లాడేటప్పుడు మాత్రం ఉత్తమమైన భాష ఉపయోగించకపోయినా వాడుక భాషలోనైనా ఒక రేంజ్లో మాట్లాడాలి, హద్దు పెట్టుకొని మాట్లాడాలి. రెడ్ లైన్ దాటకూడదు. అతను దాటి మాట్లాడాడు, మేబీ అతనికి ఆ ఎమోషన్ వల్ల అతను మాట్లాడాడు అనుకోవచ్చు. కానీ అయినా సరే కంటిన్యూ చేస్తున్నాడంటే మేబీ అది అతని బిహేవియర్ అనొచ్చు. అంటే అమ్మాయిలతో చట్టపట్టాలు వేసుకొని తిరగడం, ఆ పాయింట్కే వద్దాం. ఇప్పుడు అమ్మాయిలతో చట్టపట్టాలు వేసుకొని తిరుగుతున్నాడు చేస్తున్నాడంటే మీరు గమనించినట్లయితే ఒక 2 సంవత్సరాలు అతను వీడియోలు చేస్తూనే ఉన్నాడు కంటిన్యూగా పైసలు ఖర్చు పెట్టుకొని. కానీ 2 సంవత్సరాలు బట్టి యూట్యూబ్ అతన్ని గుర్తించలేదని, నేను 2 సంవత్సరాలు బట్టి నేను తిరుగుతున్నాను నన్ను గుర్తించలేదు. అసలు యూట్యూబ్ చాలామంది స్కామర్స్ ఉన్నారు, వాళ్ళకు ఒక టీం ఉంటారు, వాళ్ళంతా యూట్యూబర్ని పుషప్ చేస్తూ ఉంటారు, పైసలు తీసుకొని చేస్తారు అని చెప్పేసి అతను చెప్పాడు. నా వీడియోలు పోవట్లేదు అన్నాడు. సో ట్రై చేసి ఫస్ట్ ఆయన చేసిన ఫస్ట్ డిఫిక్టే అది. ఫస్ట్ ఆయన డిఫిక్ట్ చేసిన ఏం చేసి చెప్పనా, ఇదివరకు ఒక మాఫియా లాగా ఉండేది అనమాట. వాళ్ళు ఏంటంటే వాళ్ళ దగ్గర కొంచెం పిఆర్ బ్యాచ్ ఉంటుంది. వాళ్ళంటే 24 గంటలు పుషప్లు చేయడం, ఏదైనా నెగిటివ్ ఛానల్స్ ఉంటాయి కదా, మన నచ్చని ఛానల్స్కి నెగిటివ్ కామెంట్స్ పెట్టడం, బ్లాక్లు చేయడం, అవన్నీ చేస్తూ ఉండేవాళ్ళు ఇదివరకు. ఫస్ట్ చేసింది ఆ పిల్లడు మాట్లాడింది దాని గురించి, ఈ విధంగా జరుగుతుంది ఇక్కడ, చాలామంది 2, 3, 4 మాత్రం వెళ్తున్నారు యూట్యూబ్ని, మిగతా వాళ్ళని రానివ్వట్లేదు, నెగిటివ్ కామెంట్స్ పెడుతున్నారు, బ్లాక్ లిస్ట్లోకి కావాలనే బ్లాక్ చేపిస్తున్నారు, చాలా ఫేక్ అకౌంట్లతో చేపిస్తున్నారు. ఫస్ట్ మీరు గమనించండి, కావాలంటే చేసింది అతను ఆ విధంగా. సో చేశాడు, అది సక్సెస్ అయిందా లేదా పక్కన పెడితే అది వర్కౌట్ కావట్లేదు అతనికి. సో ఎవరో ఒక అమ్మాయితో ఒక ట్రావెలర్ని కలుసుకొని ఫస్ట్ ఒక వీడియోతో ఆ అమ్మాయితో ట్రావెల్ చేసినప్పుడు ఆ అమ్మాయిని కొద్దిగా ఎక్స్పోజ్ చేయించినప్పుడు మన యూత్ అందరూ ఆదరించడం స్టార్ట్ చేస్తారు. ఇంకా అది అచ్చా ఇదే నాడి, ఇదే జనాల నాడి అని పట్టుకొని ఇంక ఏ దేశం వెళ్తే ఆ దేశంలో ఒక ట్రావెలర్ని పట్టుకుంటున్నాడు, ఆమెతో ఈ విధంగా చేస్తూ ఉన్నాడు. ఇతను ఏంటంటే ఇప్పుడు ఇన్ఫ్లుయెన్సర్లు ఎట్టా ప్రతి మాట గురించి మాట్లాడతారు. సో మన దేశంలో అంటే ఇన్ని సంవత్సరాలు బట్టి ప్రతి సంవత్సరం ఏదో ఒకటి జరుగుతూనే ఉంటుంది కదా, ఏదో ఒక హాట్ టాపిక్ ఉంటుంది కదా. ఆ హాట్ టాపిక్లు రేపులని ఇక్కడ వచ్చినాయి కదా. అరే బాబు ఎందుకురా రేప్ చేస్తారు, బయట దేశంలో చాలామంది అబ్బాయిలు దొరక్క ఇలా ఇబ్బంది పడుతున్నారా, రండ్రా ఇదిగో ఈ ఆట ఆడండి ఆ ఆట ఆడండి అని చెప్పేసి మనోడు ఇచ్చేస్తున్నాడు, చేసాడు అనమాట. ఆ ప్రాసెస్లోనే అమ్మాయిలతో ఈ మాటలు మాట్లాడడం ఇవన్నీ చేశాడు. బీపులు అంటే ఎక్కడొచ్చినాయి అంటే ఇదే వీళ్ళని బూతులు తిట్టిన దగ్గర బీపులు వచ్చి ఉండొచ్చు. అట్లా అమ్మాయిలతో చేసే బీపులు పెట్టలేదు, లేదు. అంటే అమ్మాయిలు అంటే గుర్తొచ్చింది అలాగే చిట్టి పికిల్స్. ఓకే, ఎందుకని నాన్ వెజ్ సపోర్ట్ చేశాడు? అలాగే చిట్టి పికిల్స్ ఇప్పుడు నేను ఒక మాట అడుగుతానండి, వాస్తవంగా ఎవరు మాస్గా మాట్లాడట్లేదు అంటే ఇప్పుడు మన తెలంగాణలో అమ్మాయిలు తీసుకో, నువ్వు మాట్లాడిన ఒకరిని గెలుకు చూద్దాం ఏ రేంజ్లో మాట్లాడతారు తెలంగాణలో అమ్మాయిలు. మస్తుగా మాట్లాడతారు, వాళ్ళు చదువుకున్న వాళ్ళే, వాళ్ళకి వచ్చేది బూతులే, వాళ్ళ కోపం వస్తే వచ్చి బూతులే వస్తాయి. సో అక్కడ ఏం జరిగింది, ఆ అమ్మాయి పికిల్స్ తీసుకోమని చెప్పి చెప్తే ఆడెవడో నేను తీసుకోలేను సంథింగ్ ఏదైనా ఎక్స్ట్రా అడిగితే ఏమేం చెప్పారే నీకు అంత లేదురా, నీకు పెళ్ళానికి ఒక్క నిమిషం చెప్తాను నీ పెళ్ళానికి పికిల్ కనిపెట్టలేవు, నువ్వు ఎందుకురా ఎందుకు చేస్తావు అని మాట్లాడింది. అయ్యి రికార్డింగ్ చేసి అవే కదా వైరల్ అయింది. సో దాని వైరల్ అవడం వల్ల ఇక్కడ జనాలు ఎక్కడ హట్ అయ్యారు చెప్పనా, అందంగా నాజుగ్గా ఉండే అమాయకంగా ఉండే అమ్మాయి అలా మాట్లాడడం ఫస్ట్ తట్టుకోలేకపోయారు. ఆ అమ్మాయితో నేను సపోర్ట్ చేయడం పక్కన పెట్టు,
ఆ అమ్మాయి ఏ సిచ్యువేషన్లో ఉండి మాట్లాడింది, ఆయన ఏదో మాట్లాడాడు, నువ్వు ఆర్డర్ పెట్టుకుంటా నీ పిక్కల్స్ ఎట్లా ఉన్నాయి, నువ్వు ఎంత కాస్ట్ పెడతావు అంత కాస్ట్ పెడతావా అని చెప్పి అన్నాడు. నీకు అసలు ఏంది అని చెప్పడం వల్ల ఈమె కోపం వచ్చి ఈమె చెప్పింది. సో వాట్ ఈజ్ వాట్ అట్లా యాక్చువల్లీ వాళ్ళకి అప్రూవల్ ఉందా, లేకపోతే ఊరగాయలు వాళ్ళు అమ్ముకోవడానికి అప్రూవల్ ఉందా లేదా అనేది ఆ మన గవర్నమెంట్కి తెలియాలా, పోలీసులకు తెలియాలా, లేకపోతే అమ్మాయిలు తెలియాలా, నాకైతే తెలియదు. కానీ ఆమె ఎంత రేటు పెట్టడం అనేది, వస్తువు తయారు చేస్తే ఎంత రేటు అమ్ముకోవాలని ఆ వస్తువు తయారీదారునికి హక్కు ఉంటుంది. సో ఆ హక్కుని ఆమె పెట్టుకొని ఆమె 800 పెడుతుందా 8,000 పెడుతుందా ఆమె ఇష్టం. వీలైతే నువ్వెవరు మాట్లాడి జడ్జి అయినట్టుకి 8,000 అంటే అంటే ఈ మన తెలుగుదేశంలో మన తెలుగు రాష్ట్రాల్లో ఆమె ఒక్కటేనా పికిల్స్ అమ్ముతుంది? లేదు. నువ్వెవరు చెప్పనాటికి ఆమె రేటు తయారు చేసింది ఆమె రేటు నువ్వెవరు డిసైడ్ చేసి చెప్పినట్టుకి, నువ్వెవరు కామెంట్ చేయనట్టుకి. సో ఆమె రియాక్ట్ అయింది, దాంతో హార్డ్గా మాట్లాడింది. ఆమె కొంచెం 4 ఆకులు ఎక్కువ చదివి కొంచెం బూతులు కూడా మాట్లాడింది. సో దానివల్ల ఆమె వైరల్ అయింది. అది వైరల్ అయిపోయి అయ్యో నా పరువు పోయింది, పికిల్స్ పోయినాయి అని ఆ అమ్మాయి ఆత్మహత్య అయ్యేందుకు ప్రయత్నానికి చేసింది. దానివల్ల ఆమె ఇంకా ట్రోల్ చేయడం, మనోడు ఏం చేస్తుంటే అరే ఇంకా ఆపంటారా, వాళ్ళు ఆల్రెడీ హెల్త్ ఖరాబ్ చేసుకుని ఒక అమ్మాయి ఏదో పిక్కల్స్ అమ్ముకుంది, వాట్ ఎవర్ ఎక్కువ పైసలు పెట్టి అమ్ముండొచ్చు, తక్కువ పైసలు పెట్టి అమ్ముండొచ్చు, నీకు ఇష్టమైతే తీసుకో లేకపోతే లేదు కదా. 10 రూపాయలు కూడా పిక్కల్స్ దొరుకుతున్నాయి కదా. ఒక దొరకనట్టు నిత్యావసర వస్తువు దొరకంది ఏదైనా సరే బ్లాక్లో ఎక్కువ రేట్ పెట్టి అమ్మితే నువ్వు దాని మీద పోరాటం చేయొచ్చు, దాని గురించి నువ్వు కొట్లాడచ్చు. తొక్కలో పిక్కిల్స్ గురించి ఆ అమ్మాయి ఏదో పెట్టావు 800 కాకపోతే 8,000 అమ్ముకుంటుంది. నువ్వు కూడా చెప్పు అవి కొనకండి 8,000 పెట్టి అమ్ముతున్నారు అని యూట్యూబ్ ఛానల్ పెట్టి చెప్పు. నువ్వు కొట్లాడితే అమ్మాయిలు అదే మాట్లాడతారు. పబ్లిక్ ప్లాట్ఫామ్ కదా. అంటే ఆమె ఉద్దేశం ఏంటంటే నేను ఎలా మాట్లాడకపోతే నన్ను ఇంకా ఇది చేస్తారు, భయం కదా. నేను ర్యాష్గా ఉంటేనే మాట్లాడతారు, ర్యాష్గా ఉంటే ఐ థింక్ సో. కొంతమంది అమ్మాయిలు ఇంకా విచ్చలవిడిగా మాట్లాడుతున్నారు యూట్యూబ్లో, వాళ్ళ గురించి పక్కన పెడదాం. ఈ టాపిక్లో నేను చెప్పేది, ఈ టాపిక్లో అమ్మాయిలా మాట్లాడిన దానికి నేను సమర్థిస్తున్నాను నేను చెప్పట్లా. ఆమెకి నువ్వు చెప్పిన దానికి నువ్వు ఎందుకు అమ్ముతున్నావు అన్న క్వశ్చన్కి ఆమె ఆన్సర్ ఇచ్చింది. నువ్వెవరు రాబాయ్ అని మాట్లాడడానికి నా ఇష్టం నేను పెట్టుకుంటా అని చెప్పింది. ఒక వస్తువు తయారు చేసినప్పుడు ఆ వస్తువు మీద పూర్తి హక్కులు ఆ వ్యక్తికి ఉంటాయి మన దేశంలో ఖచ్చితంగా. నువ్వు ఒక సెల్ ఫోన్ కనిపెట్టావంటే ఆ సెల్ ఫోన్కి ధర నిర్ణయించాల్సింది నువ్వే. ఏరే కంపెనీ వాడు ప్రజలు కొనేవాళ్ళని చెప్పి మీరు తీసుకొచ్చామ్మా నేను వస్తువు తయారు చేశాను, మీరు నిర్ణయం తీసుకోండి, మీరు ఎంత చెప్తే అంతే అమ్ముతానని చెప్తావా ఏంటి? కదా. అదే జరిగింది. సో అది కొంతమందికి నచ్చింది, కొంతమంది నచ్చలా. ఆ మాటలను తీసుకుని స్ట్రోల్ చేశారు. దానివల్ల అందరికి ఫేమస్ అయింది. కొంతమంది వాళ్ళకున్న కస్టమర్స్ కూడా పోయారు, తీసేసినా సరే ఇంకా చేస్తున్నాడు. మనం చెప్పాను కదా ప్రతి యూట్యూబర్స్కి హాట్ టాపిక్ కావాలా. సో మనోడు ఏం చేసిండు నువ్వు గమనించు. నాట్ ఓన్లీ అతను నాన్ వెజ్ గురించి చెప్పట్లా, ప్రతి యూట్యూబర్ ఆ సమయంలో జరిగే యుద్ధం గురించి మాట్లాడతారు. యాక్చువల్లీ ఆ యూట్యూబర్కి ఆ యుద్ధానికి సంబంధం లే, వాడు ఆ ప్రీవియస్ వీడియోస్కి ఆ యుద్ధానికి సంబంధం కూడా యుద్ధం గురించి మాట్లాడతాడు. ఇప్పుడు చాలామంది ఫేర్ అండ్ లవ్లీ గురించి వాటి గురించి మాట్లాడే కూడా యుద్ధం గురించి మాట్లాడతారు. సో ఆ జాబ్ అటువంటిది, ఆ ప్లాట్ఫామ్ అటువంటిది. కాబట్టి మనోడు కూడా ఈ ప్యాకెట్ తీసుకొని దీని గురించి గమనించాడు. ఏంటంటే ఇంకా ఆపంటారా అంటే ఆమె కరెక్ట్రా, ఆమె ఇద్దరు చేస్తారా, మీరెవరు కుంటుకున్నారు అని మాట్లాడుతున్నాం. ఇంకా ఆపేయండిరా, ఇంకా ట్రోల్ చేయకండి, ట్రోల్ చేస్తే ఎందుకు ఆడపిల్ల వదిలేయండి, ఇంకా చాలా ఉన్నాయి టాపిక్లు మాట్లాడుకోవాల్సింది అనే దాని గురించి మాట్లాడతాం. నాన్ వెజ్ ఐఫోన్ గిఫ్ట్గా ఇవ్వడం వల్ల ఏమిటంటారు అసలు? అంటే అందరూ ఐఫోన్లు గిఫ్ట్గా ఇస్తున్నారు, మరి అతను ఇవ్వకూడదా? అందరూ గిఫ్ట్గా ఇస్తున్నారు, ప్రతి ఒక్కరూ చేస్తున్నప్పుడు యూట్యూబ్లో ఆయన ఎందుకు ఇవ్వకూడదు? సో మేబీ ఇచ్చిండొచ్చు. అంటే నాన్ వెజ్కి నెగిటివ్గా ఉన్న వాళ్ళకి ఏమి ఇవ్వకుండా నార్మల్ పాజిటివ్గా ఉంటారు కదా, సో వాళ్ళకే ఇస్తున్నారు. నేను పెడతా నాన్ వెజ్కి ఎవరు నెగిటివ్స్ లేరు, ఉన్నారు. ఎవరంటే చాలా తక్కువ మంది. ఎవరంటే వాళ్ళు ఎవరైతే బూతులు మాట్లాడాడో, నేను కూడా అగ్రి చేస్తున్నా కదా, ఎవరు నీకు తప్పు చేసింది వీడు, వాళ్ళ మమ్మీ ఏం చేసింది ఇన్నోసెంట్, అమ్మని గురించి ఎందుకు మాట్లాడతావు? నువ్వు మాట్లాడద్దు కదా, తప్పు కదా. నువ్వు ఇవాళ ఒక బాధ్యత కలిగినటువంటి ఇన్ఫ్లుయెన్సర్, నువ్వు మమ్మీని ఎందుకు మాట్లాడతావు? దానికి అతను ఇచ్చిన ఆన్సర్ ఏంటి చెప్పనా? వాళ్ళు ఎదవలో అలా రాక్షసులు నేను రాక్షసత్వంతో నేను ఖండిస్తాను, నేను ఇలాగే మాట్లాడతానంటే నువ్వు మాట్లాడచ్చు. డైరెక్టర్గా వాళ్ళ ఇంట్లోకి పో, వాడిని రాక్షసులా పొడుస్తావో, గొచ్చుతావో, గిల్లతావో, మాట్లాడతావో ఏదనేది, అంతేగాని ఆన్ ద స్క్రీన్ నువ్వు చేయొద్దు కదా. అది అదే మనం పర్షియన్ బాయ్స్ ఎవరు?
ఇమ్రాన్ పర్షియన్ బాయ్స్ ఇమ్రాన్ బాయ్ అదే అదే ఎస్ వాళ్ళ అమ్మ ఒక ఇమ్రాన్ సంథింగ్ అతను ముస్లిం అతను ఆ చిన్న పిల్లలతో వీడియోలు చేస్తున్నాడని చెప్పేసి ఇతను దాన్ని అతను డిఫెండ్ చేశాడులే. వాళ్ళ అంటే ఇమ్రాన్ వాళ్ళ అమ్మను కూడా అంటే వాళ్ళ అమ్మ ఇట్లాగా వ్యభిచారం అదే 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 అతని గురించి అదే అదే నేను కూడా మాట్లాడుతున్నాను. ఎస్ అంటే దానికి ఇమ్రాన్ ఏమన్నారంటే నువ్వు ఏదైనా ఉంటే నాతో మాట్లాడు, మా అమ్మ నువ్వు చూసావా అంటే కొంతమంది నాన్ వెజ్కి సపోర్ట్ చేశారు, నాన్ వెజ్ ఏదైనా కరెక్ట్గానే మాట్లాడాడు బాబు. నాన్ వెజ్ ఓవర్ యాక్షన్ చేశాడు, అది టూ మచ్గా మీ అమ్మని పెట్టు అది చేసి ఏంటంటే అది అంటే నువ్వు ఇన్ఫ్లుయెన్సరు, నువ్వు ఏమంటారు అదే మన చేస్తున్నా, నేను మంచి చేస్తున్నా, నా వల్ల ఈ యాప్లు ఆగిపోయినాయి, పైసలన్నీ ఇట్లా చాలామంది జీవితాలు బాగుపడ్డాయి అంటే ఇప్పుడు ఒక సోల్జర్ ఉంటారండి, సోల్జర్ వల్ల జీవితాలు బాగుపడుతున్నాయి. అతను ట్రైన్లో ప్రయాణం చేస్తున్నాడు, ఆ ట్రైన్లో ప్రయాణం చేస్తే మన లాంటి ప్రజలు ఉంటారు చూసుకో, వాడు ఒక కొంచెం నెట్టుకోలేకనే ఏదో నెట్టాడు, ఇతని దగ్గర పొరపాటు ఆ వ్యక్తిదే, ఎవరిది ఒక తాగుబోతాడే అనుకో వ్యక్తిదే, అతను నెట్టేశాడు, కోపం వచ్చి అతను పెట్టి అటుపడితే కొట్టేస్తాడా? ఎందుకురా మీకోసం మేము ఇంత కష్టపడతా ఉంటే మీరు ఇలా తాగేసి ఇలా ట్రైన్ పాడు చేస్తారా అని చెప్పి కొట్టేస్తాడు అతను. మరి నువ్వు చేసింది ఇదే కదా. అంటే నువ్వు ఇన్ఫ్లుయెన్సరు, నువ్వేదో మంచిగా చేస్తున్నావని అందరూ నువ్వు చెప్పడం వల్ల జరిగింది, మంచి జరుగుతుంది, నేను బాగా ఫేమస్ అయిపోయి చెప్పి వాళ్ళని తిడుతూ కూర్చుంటే నేను దుష్ట శిక్షణ శిష్ట రక్షణ శ్రీకృష్ణుడు లాగా మాట్లాడతానంటే కుదరదు కదా. పబ్లిక్ ప్లాట్ఫామ్ ఇస్ ద పబ్లిక్ ప్లాట్ఫామ్. నువ్వు ప్రైవేట్గా ఉన్నంతసేపు ఏమైనా మాట్లాడు. యాక్చువల్లీ నేను అనేది ఏంటంటే ఇప్పుడు ఒక యాడ్ ఉంది, సో దాంట్లో మనం యాక్ట్ చేసే వాళ్ళని అనలేం కదా, వెనకాల ఎవరైతే ఈ దరిద్రం వల్ల అతనికి ఎంత మంచి పేరు ఉన్నదో తెలుసా, ఈ దరిద్రపు మాటల వల్లే అతనికి ఆ ఇన్ఫ్లుయెన్స్ అంతా పోయింది. రామ్ గోపాల్ వర్మ ఉన్నారు, తోపు డైరెక్టరు, అతనికి తెలియని ఆయనకి మించిన వక్త నాకు తెలిసి ఎవరు లేరు. ఆయనకి తెలియంది ఏది లేదు నాకు తెలిసి. మంచి గురించి మాట్లాడతాడు, చెడు గురించి మాట్లాడతారు, మంచి చెడుల గురించి రివర్స్ తప్పు అన్ని సృష్టించి మాట్లాడతారు, మళ్ళీ అంటే ప్రతిదీ మాట్లాడతారు. అలాంటి వ్యక్తి ఒక అమ్మాయి కాలు నాకడం ఎంతవరకు రేట్ అంటారు? ద హ్యాక్ ఏటో మనం దాన్ని ఏ దృష్టికోణంలో మనం చూడగలం. ఒక యూట్యూబర్ ఐ థింక్స్, ఐ డోంట్ నో వాట్ ఎవర్ హూ ఈస్ దట్ గర్ల్, ఐ డోంట్ నో. ఆమె ఎవరో నాకు తెలియదు ఖచ్చితంగా. ఆమె పెద్ద ఫేమస్ హీరో కదా మనం గుర్తుపెట్టుకోవడానికి, హీరోయిన్ ఏం కాదు. సో ఆమె కాలు నాకడం అనేది ఎంతవరకు మనం కన్సిడర్ చేయాలి? అంత పెద్ద గొప్ప వ్యక్తి అలాగే చేస్తున్నాడు ఈ మనిషి. అంటే దేవుడిచ్చిన అవకాశాన్ని, ఒక మంచి పేరుని, లేకపోతే ఒక మంచి వ్యక్తిత్వాన్ని ఎందుకు పాడు చేసుకుంటారో ఐ డోంట్ నో. దేవుడు మరి ఎందుకు ఐ డోంట్ నో నాకు తెలియదు. ఇప్పుడు నాన్ వెజ్ బెట్టింగ్ యాప్స్ అంటున్నారు కదా, సో ప్రమోట్ చేసిన వాళ్ళని అనకుండా ఆ యాప్ని సృష్టించిన వాళ్ళని, దానికైతే ఎవరైతే ఖర్చు పెట్టిన వాళ్ళని డైరెక్ట్గా వాళ్ళనే టార్గెట్ చేయొచ్చు కదా. ఎవడో తెలిస్తే కదా. అవన్నీ పెద్ద గ్యాంబ్లింగ్. సినిమాలో చూడట్లే మీరు, ఓనర్ ఎవరో తెలియదు, మేబీ చైనీస్ అయి ఉండొచ్చు, లేకపోతే వాట్ ఎవర్ పాకిస్తానీస్ అయి ఉండొచ్చు, లేకపోతే ఇంకొక అమెరికన్స్ అయి ఉండొచ్చు, లేకపోతే యూకే పీపుల్ అయి ఉండొచ్చు. ముఖ్యంగా ఫ్రాడ్స్ అంతా 2 దేశాలు బాగా జరుగుతాయి, చైనా, యూకే. మీకు తెలియదు అనుకుంటా, చాలామంది ఇప్పుడు ఈ హ్యాకర్స్ అందరూ యూకేలో ఉంటారు. యూకే, ఇంకోటి సిప్రస్ అనే ఒక దేశం ఉంది, ఆ దేశంలో కూడా ఉంటారు వాళ్ళు. మనకి సమ్ వీడియోస్కి బాగా ఫేమస్, మన యూత్ అందరూ చూస్తూ ఉంటారు కదా, ఆ వీడియోస్కి అన్నిటికీ ఎక్స్ వీడియోస్కి అన్నిటికీ ఆ సిప్రస్ అనే దేశం అడ్డా. మీరు అనుకుంటున్నారా ఇది అమెరికా యూకే అనుకుంటున్నారా? కాదు, సిప్రస్ అనే దేశం అడ్డా. చాలా పెద్ద వెబ్సైట్ అన్నీ అక్కడి నుంచే నడుస్తాయి. ఏది మీరు మీ ప్రైవేట్ ఎక్స్ అన్నీ కూడా అక్కడి నుంచి నడుస్తాయి. అలాంటి దేశాల నుంచి ఇటువంటి జరుగుతూ ఉంటే, సో అంటే ఇప్పుడు మన ప్లే స్టోర్లోనే దొరుకుతున్నాయి కదా యాప్స్. అదే నేను చెప్పేది, ఎవరో తెలిస్తే కదా అతను మెన్షన్ చేసి చెప్పడానికి. ఏదో కలెక్టర్ని లాగారు, లేకపోతే పోలీస్ వ్యవస్థను కూడా మాట్లాడారు అని చెప్పి అన్నారు కదా. అవును అన్నారు కదా. సో తర్వాత ఇక్కడ మన ఏమంటారు మెట్రోలో కూడా ఈ విధంగా అవకతవకలు జరిగినాయి. నాన్ వెజ్ ఇంకా అవన్నీ ఎట్లా తెలిసినాయి? మీరు ఎప్పుడైనా ఆలోచించారా? ఆయన ఇప్పుడు దరిదాపులు ఎలా తెలిసాయండి? ఎక్కడో వేరే దేశంలో ఉంటున్న ఆ వ్యక్తికి ఇంత ఇన్ఫర్మేషన్ ఎలా వెళ్తుంది? ఎప్పుడైనా ఆలోచించారా? లేదు. మరి అది ఎవరి ద్వారా వెళ్తుంది? ప్రజల ద్వారా వెళ్ళట్లేదా ఆ మనిషికి? అది రిటైర్డ్ ఆఫీసర్స్ కావచ్చు, లేకపోతే పని చేస్తున్న ఆఫీసర్స్ కావచ్చు. ఠాగూర్ సినిమా చూడలేదా మీరు? చూసి ఉంటారు. ఆ ఠాగూర్లో ఎలా ఇన్ఫర్మేషన్ చిరంజీవి గారికి వెళ్ళింది? ఏం లేదు. సినిమాలు ఎందుకు వస్తాయి?
నిజ జీవితంలో జరిగే వాటినే కొంచెం కల్పితాలు జోడించి చేస్తారు. వాస్తవంగా మన దేశంలో ఎప్పుడు హస్బెండ్ వైఫ్ లేకపోతే లవరు వైఫ్ తల్లిదండ్రులు అంటే అవన్నీ జరిగేటివే కదా తీస్తున్నారు. అట్లాంటిది అతనికి ఇన్ఫర్మేషన్ వెళ్తుందంటే ప్రజల నుంచి సపోర్ట్ ఉంది కదా అతనికి. ప్రజల నుంచి నాట్ ఓన్లీ ప్రజలే కాదు, గవర్నమెంట్ నుంచి కూడా అతనికి సపోర్ట్ ఉంది, సమ్ ఆఫ్ ద పీపుల్ నుంచి. అందుకే అంత ఇన్ఫర్మేషన్ ఇంకా అంత క్లారిటీగా ఎట్ట తెలుస్తుంది? ఎక్కడుండే మనమే ఎంత చూసుకుని మాట్లాడుకునే వాళ్ళు మనకే తెలియదు అంత ఇన్ఫర్మేషన్. వాళ్ళు అడిగిన అంటే ఎవరు నువ్వేమైనా ఏమైనా గూఢాచారం నువ్వు అని అడుగుతారు. ఆ మనిషికి ఎట్ట వెళ్తుంది మరి? అంటే ఆ ఇన్ఫర్మేషన్ అంతా పెట్టుకొని బ్లాక్మెయిల్ చేస్తున్నారని చెప్పని అంటారు. దేనికి బ్లాక్మెయిల్ చేస్తారు? డబ్బుల కోసమా? అతనికి ఆల్రెడీ నేనున్నా పలానా వ్యక్తి తప్పు పలానా వ్యక్తి తప్పు పలానా వ్యక్తి తప్పు అని చెప్తున్నా, నేను మళ్ళీ ఈ మనిషిని తప్పు అని ఈ ఏలుతో చూపించినప్పుడు ఈ ఏలుతో మళ్ళీ తప్పేట చేస్తాను. నేను చేశాను అనుకో, నేను దొరికిపోతున్నా. మన నెక్స్ట్ ఏ వ్యక్తిని ఏలుతో చూపించానో ఈ వ్యక్తే కాకుండా నన్ను ప్రతిఘటించడానికి చూసే ప్రజలు కూడా ప్రతిఘటిస్తలా. సో ఈ మనిషి ఆల్రెడీ డబ్బు వస్తుంది, నాకు ఎంత వస్తుంది, ఇంతే వచ్చిందిరా స్వామి, నేను ఈ దేశం నుంచి రాలేకపోతున్నాను, నా దేశంలో ఇట్లా ఉంది, ప్రాబ్లమ్స్ ఇట్లా ఉన్నాయని చెప్పిన వ్యక్తి కేవలం డబ్బుల కోసం అదే పని చేస్తాడు. డబ్బులు ఇస్తుంటే ఎందుకు పని చేస్తున్నాడు? డబ్బులు ఇస్తుంటేనో లేకపోతే చేస్తున్నా అతను చేయట్లా. మీరు బాగా గమనించిన అతని వీడియోస్, అతను బూతులు మాట్లాడుతున్న దాని గురించి నేను ఖండిస్తున్నా తప్ప, అతను ఏదైనా మాట్లాడితే ఈ విధంగా ఈ యాప్ల గురించి కానీ లేకపోతే ఈ మెట్రో వ్యవస్థ గురించి కానీ అతనికి ఇన్ఫర్మేషన్ వెళితేనే ఆ ఇన్ఫర్మేషన్ ఐ డోంట్ నో పోలీస్ వ్యవస్థ నుంచి వెళ్ళొచ్చేమో, ఒక ఉన్నత అధికారులు ఇచ్చి ఉండొచ్చేమో, లేకపోతే మెట్రో స్టేషన్లో ఎవరైతే ఉన్నత అధికారులుగా ఉండి పనిచేసి మళ్ళీ తీసివేయబడి తొలగించబడి అన్యాయంగా పీకించబడి అన్యాయంగా తీసేసిబడి ఉంటే ఆ ఇన్ఫర్మేషన్ అతనికి పాస్ చేసి ఉండొచ్చేమో. అటు నుంచి ఎటైనా మొత్తానికి ఇన్ఫర్మేషన్ ఇచ్చింది మాత్రం ఇండియా నుంచే. అమెరికా నుంచి ఇన్ఫర్మేషన్ రాలా, లేకపోతే యూకే నుంచి ఇన్ఫర్మేషన్ రాలా, గ్యాదర్ చేయలే అతను. మన ఇండియన్ పీపులే అతనికి ఇన్ఫర్మేషన్ పంపిస్తే ఆ ఇన్ఫర్మేషన్ మాట్లాడుతున్నాడు. అంటే నాన్ వెజ్ ఏదైనా మాట్లాడాడంటే ఏ ఆధారం లేకుండా మాట్లాడారు అని చెప్పని అంటున్నారు, నిజమేనా? ఆధారం లేకుండా ఎందుకు మాట్లాడతారు అంత పర్ఫెక్ట్గా అండి? ఆధారం లేకుండా అంత పర్ఫెక్ట్గా ఎలా మాట్లాడతారు? ఆధారం లేకుండానే యాప్ల గురించి మాట్లాడా? ఆధారం లేకుండానే ఈ బయాస్ అనే వీళ్ళందరి గురించి అంటే నీకు ఎంక్వైరీ చేయకుండా ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేయకుండా బయాస్ అన్ని యాదవ్ అనే అతను బైక్లో రాలేదు, అతను ఎవరైనా షిప్లో బైక్ని సెండ్ చేస్తే అతను ఫ్లైట్లో వచ్చాడనే సంగతి ఎలా చెప్పాడు? అంటే అన్న అది చెప్తాడన్నా, మీరు ఇది ఇట్లా డబ్బుల కోసం చేస్తుండొచ్చు కదా అని మీరు అనొచ్చు. డబ్బుల కోసం చేస్తుండే మనిషి అయితే అతను అదే నేను చెప్పేది, ఈ ఏలుతో నేను తేలితో చూపిస్తున్నప్పుడు నేను ఇంకో తప్పుడు దాంట్లో ఎందుకు పెడతాను చెయ్యా అంటున్నాను నేను. మనం గతంలో చూసుకుంటే నాన్ వెజ్ వాళ్ళ అమ్మని కొన్ని వీడియోస్లో చూపించారు. ఆయన దేశాలు తిరుగుతూ లగ్జరీ లైఫ్ అనుభవిస్తున్నారు, వాళ్ళ అమ్మని పట్టించుకోవట్లేదని చెప్పని చూపించారు. నిజమే, ఇప్పుడు కూడా అట్లాగే ఉందంటారా సిచ్యువేషన్? మీకోసం చెప్తున్నా, మదర్ తెరిసా ఉంది చూసారా? మదర్ తెరిసాని కూడా ట్రోల్ చేస్తారు మనోళ్ళు, చేశారు మనోళ్ళు. మదర్ తెరిసాని కూడా ట్రోల్ చేశారు మనోళ్ళు. ఇప్పుడు ఏంటంటే మన దేశంలో జనాలు రకరకాల మనుషులు ఉంటారు. ఏంటంటే నీకు అవసరం లే, నువ్వేంటి చేసే పని నీకు అనవసరం లే. ఒక వ్యక్తి ఫేమస్ అవుతున్నాడంటే ఈ వ్యక్తులు ఏంటంటే ఒక పైశాచిక ఆనందం అంటారు కానీ. సో పైశాచిక ఆనందంతో ఈ మనిషి నీ అమ్మ అట్టంటారా, నువ్వు ఇట్టంటారా, అట్టంటాడు బుట్ట అంటే వాడు ఎందుకు కూరుకుంటాడు? వాడికి వద్దు, వాడుకున్న రేంజ్లో వాడికి పలుకుబడి ఉంటుంది కదా. సో వాడుకున్న రేంజ్లో వాడు పలుకుబడి అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నాలంటూ నాకే నచ్చట్లేదు అమ్మ గురించి మాట్లాడితే. నీకు సపోర్ట్ చేసిగా నువ్వు మంచి చేస్తావని చెప్పేవాడు నాకే నచ్చట్లేదు. ఇంకా నీ అందరికీ నువ్వు పెట్టినేస్తావు. నువ్వు ఎప్పుడైంది ఉన్న మనోళ్ళు 10 కోట్ల మందికి నువ్వు నచ్చావు అనుకున్నావు ఏంది? నువ్వు నచ్చేదుకుంటే నీ గురించి ఎందుకు ఇంత వ్యతిరేకత ఉంది? సగం పీపుల్ నీకు నచ్చినా ఒక 20%, 30%, 4 కోట్ల మంది నిన్ను మెచ్చినా మిగతా 6 కోట్ల మంది కూడా దేశించే వాళ్ళు ఉంటారు కదా. 6 కోట్ల మంది 100 దేశించే వాళ్ళు ఉంటారు. అలాంటి వాళ్ళు ఖచ్చితంగా వాళ్ళ అమ్మ గురించి కూడా మాట్లాడతారు. వాళ్ళ అమ్మకి ఏం చేయట్లేదు, బట్టలేదు, వదిలేసాడని కూడా చెప్తారు. కానీ ఎందుకు చేస్తారు అతను? అతని దగ్గర మస్తు పైసలు ఉంటే వాళ్ళ అమ్మ వాళ్ళకి వాళ్ళ ఫ్యామిలీకి ఏం చేయాలో అన్నీ చేస్తూ ఉంటాడు అతను. సో అది పుకారని చెప్పుకోవచ్చు 100%. అంటే నాన్ వెజ్ మనం చూసుకుంటే వీడియోస్లో ఇండియా వేస్ట్, ఇండియా అసలు ఎంత ఉన్న దరిద్రం ఎక్కడా ఉండదు, ఈ దేశం చూడండి ఇట్లా బాగుంది అంటే మన ఇండియా అండ్ ఆంధ్రప్రదేశ్ తనది. అక్కడున్న వ్యక్తి వేరే దేశానికి వెళ్ళి నువ్వు పుట్టి పెరిగిన ఇండియానే వేస్ట్ అనడంలా ఏంటంటారు అసలు మీరు? అతని పాయింట్ ఆఫ్ వ్యూ ఏంటంటే అలా మాట్లాడితే ఇతని గురించి ఒకటి వ్యతిరేకంగానే మాట్లాడతారు, లేదా పాజిటివ్గానే మాట్లాడే వాళ్ళు ఉంటారు. సో ఎట్టయినా ఇతను ఫేమస్ అవుతారు.
ఒకటి. ఇంకోటి వచ్చేసి అక్కడ డెవలప్మెంట్ జరుగుతుంది, మన ఇండియాలో డెవలప్ జరగట్లేదు. దానికి కారణం ప్రజలు ఎందుకు అవుతారు? ప్రజలు ఎందుకు మాట్లాడాలి అతను? నా దేశ ప్రజలకు కాదు, అది రాజకీయ వ్యవస్థ. వాళ్ళ దేశంలో రాజకీయ వ్యవస్థ చాలా దృఢంగా ఉంటుంది, మన దేశంలో రాజకీయ వ్యవస్థ దారుణం ఒకటి. ఇంకోటి వచ్చేసి మన దేశంలో ఫ్రీడమ్ ఎక్కువ, అత్యుత్తమైనటువంటి ఫ్రీడమ్ కంట్రీ మన దేశం. మీకు తెలుసా, మీరు అనుకుంటున్నారు యూకే యూఎస్ఏ అని, దరిద్రం. వెళ్తే చిన్న తప్పిసినా బొత్తు బొక్కలో వేస్తారు. మన దేశంలో ఏ తప్పుకైనా లొసుగులు ఉంటాయి, ప్రతి తప్పుకి ప్రతి క్రిమినల్కి బయటకు వచ్చే లొసుగులు ఖచ్చితంగా ఉంటాయి. మరి అంత ఫ్రీడమ్ కలిగినటువంటి మన దేశంలో సో అందుకని అని ఉంటారా ఇండియా వేస్ట్ అని? ఇండియా వేస్ట్ అని అందుకనలా ఆయన చెప్పాను కదా, ఫేమస్ అవ్వడం కోసం. ఫేమస్ కోసం ఏ మాట అయినా అనొచ్చు అంట. ఏ మాట ఇప్పుడు నేను చెప్పాను కదండి, ఇప్పుడు నువ్వు ఎప్పుడైతే నువ్వు ఫేమస్ అవ్వాలంటే నువ్వు తిట్టన్నా నన్ను అన్నారు కొంతమంది యూట్యూబర్స్. కొంతమంది తిట్టన్నా, నువ్వు ఊరికే ఏదో మంచి పద్ధతి మాటలు మాట్లాడితే ఎవడు ఫేమస్ చేయడన్నా నిన్ను, నువ్వు ఎవడో ఫేమస్ అవ్వవు అన్న, పద్ధతిగా మాట్లాడితే అందరూ మాట్లాడుతున్నారన్న పద్ధతిగా అని చెప్పి అన్నారు కొంతమంది యూట్యూబర్స్. అందరూ కాదు, చాలామంది అత్యుత్తమైనటువంటి మీలాంటి ఛానల్ ఉన్నాయి, కేవలం ఒక పద్ధతిగా ఏం మాట్లాడుతున్నావు అంతవరకే పెడతారు. కొంతమంది ఉంటారు చిల్లర వీడియోలనే పెడతా ఉంటారు. అలాంటి వాళ్ళు చిల్లర గురించి చెప్తున్నాను నేను, అందరి గురించి కాదు. వాళ్ళు నువ్వు ఫేమస్ అవ్వాలంటే ఇలా మాట్లాడితే కుదరదన్నా, నువ్వు ఇలా మాట్లాడాలి నాకు డైరెక్షన్ ఇస్తున్నారు వాళ్ళు. సో అట్లా ఉంటుంది. సో అతను ఫేమస్ అవ్వడానికి కోసం ముందు తిట్టడము కానీ అతను చేసిన ప్రతి చర్య వెనక అతను ఫేమస్ అవ్వాలి. ఫేమస్ అయిన తర్వాత సారీలు చెప్తారు, ఏమైనా చేస్తారు. సో వాస్తవం. ఇంకోటి ఏంటంటే ఇక్కడ ఎమోషనల్ కూడా మనం నోటీస్ చేయాలి. ఇప్పుడు చైనాకి వెళ్తే ఈవెన్ నేనైనా నువ్వైనా కూడా అక్కడికి వెళ్ళామనుకో, సేమ్ చైనాకు మనం ఎప్పుడు తీసిపోము. కాబట్టి వాళ్ళు అక్కడ ఉన్నటువంటి డెవలప్మెంట్ చూసినప్పుడు 100% ఇంత 20% అయినా మన మీద మనకే కోపం వచ్చింది, మన దేశం మీద మన కోపం వచ్చింది. దాని మనలాంటి ఇంట్రోవర్ట్స్, అంటే ఇంట్రోవర్ట్స్ ఎక్స్ట్రోవర్ట్స్ అని 2 టైప్స్ ఉంటారు మనుషులు. ఇంట్రోవర్ట్స్ అంటే ఏమనుకుంటారు దేశం గురించి మనం ఇట్లా మాట్లాడితే అట్లా మాట్లాడకూడదు కదా, ఇలా మనసులో మాట్లాడుకునే వాళ్ళు ఇంట్రోవర్ట్స్ అంటారు. ఎక్స్ట్రోవర్ట్ ఇలాంటి వాళ్ళు, మన నాన్ వెస్ట్ లాంటి వాళ్ళు ఎక్స్ట్రోవర్ట్స్. ఏదన్నా డబ్బా వాగేయడం అనమాట. సో మనోడు ఏంటంటే ఇక్కడ ఇట్లా అయిందిరా, చైనాలో ఇట్లా చేస్తున్నారా, చిన్నలో ఇట్లా చేస్తున్నారు, మన దేశంలో కుంపు నేర్చుకుంటున్నారు. మన పిల్లలేమో 24 గంటల సినిమాలు. నిజమే కదా, సినిమాలు అటు అయితే అన్న ఏంటన్నా మా ఎన్టీఆర్ అనకంటే ఏందన్నా అదేనా, ఇదే కదా మాట్లాడుతుంది, నిజం చెప్పు, అదే కదా మాట్లాడుతుంది. అలా 4వ తరగతి 3వ తరగతి పిల్లలకు ఊ అని చేస్తున్నాడు. అదే చెప్పాడు ఆ వీడియోలో, అదే చెప్పాడు. నేను చూసిన కొన్ని వీడియోలు అదే చెప్పాడు. కాకపోతే చెప్పానుగా, ప్రతి మనుషులు గుడ్ బ్యాడ్ హ్యాబిట్స్ ఉంటాయి కదా, అతనికి లూజ్ టంగ్ అలవాటు, లూజ్ టంగ్ ఉంది. ఏంటి అదే బూతులు మాట్లాడడం, అది దాని కోణంలో మన ఇండియా గురించి ఎటు మాట్లాడాడు, ఇప్పటికే మాట్లాడుతున్నాడు. అతను లూజ్ టంగ్ కదా, అతని యొక్క నాకు తెలిసి అతని వీక్నెస్ అని నేను అనుకుంటున్నాను. అండ్ ఫైనల్గా నాన్ వెజ్ గురించి అయినా అండ్ బయ్యస్ సన్నీ యాదవ్ వీళ్ళిద్దరి గురించి అసలు ఏమంటారు? భయ్యా సన్నీ యాదవ్ని అరెస్ట్ చేయడం కానీ లేకపోతే అతని గురించి నిఘా పెట్టడం గురించి కానీ ఇవన్నీ కూడా కొద్ది కాలం మాత్రమే. అతను ఖచ్చితంగా నిర్దోషానికి బయటకు వచ్చేస్తాడు నాకు తెలిసి. ఎందుకంటే ఆ ప్రీతి అమ్మాయితో ఒకవేళ మాట్లాడాడు అనే విషయం ఉంటుంది. అది కూడా ఎందుకంటే పాకిస్తాన్కి వెళ్ళాలంటే ఇంకెవరున్నారు, యూట్యూబర్గా చూసుకుంటాడు. అవును, ఈ ఫ్యాక్ట్. యూట్యూబర్నే కదండి చూసుకుంటాడు, మోస్ట్లీ ఎత్తుకుంటాడు. అతను కోణంలో ఉండే అతను హెల్పింగ్ కావాలంటే యూట్యూబర్నే చూసుకుంటాడు. సో మేబీ అతను హిందీ కూడా వచ్చి ఉండొచ్చు, మేబీ అతను అతనితో ఆమెతో మాట్లాడుకోండొచ్చు. ఆమె అంత మాత్రం, ఆమె బ్యాక్గ్రౌండ్ ఇంత మాత్రం ఎవరు గ్యాదర్ చేసుకోరు కదా. ఇప్పుడు నువ్వు నాకు హెల్ప్ చేయాలని నేను అడుగుతా, నీ సాయం కోసం నీ దగ్గరకు వచ్చినప్పుడు నువ్వెవరు, నువ్వేం చేస్తావు, నీ బ్యాక్గ్రౌండ్ నేను ఎందుకు చూస్తాను, నాకు ఆ సాయం ఏదో నాకు అవసరం, అలా సాయం తీసుకొని ఉండొచ్చు. దాని ద్వారా నిఘా వర్గాలకి అతను ఒక వాంటెడ్ అయి ఉండొచ్చు. మేబీ దానివల్లే అతను అరెస్ట్, అతను మొత్తంగా బయటకు వచ్చేస్తారు మోస్ట్లీ. ఒకటి ఈ నాన్ వెజ్కి నాట్ ఓన్లీ భయ్యా సన్నీ యాదవ్, ఆల్ యూట్యూబర్, నాట్ ఓన్లీ యూట్యూబర్స్ అందరినీ టార్గెట్ చేశారు అతను. పెద్ద ఇప్పుడు వీళ్ళు ఉన్నారు కదా సేవ పొలిటీషియన్స్ కానీ కొంతమంది. అండ్ తెలంగాణ ప్రభుత్వం కూడా ప్రశ్నించాడు. ఏమని? అది మెట్రో గురించి మీరు అదే చెప్పాను కదా, మెట్రోలో అవకతవకలు జరిగినాయి, అక్కడ ఎంత అవినీతి జరిగిందని చెప్పాడు. సో ఆ ఇన్ఫర్మేషన్ ఎవరు ఇచ్చారు నా క్వశ్చన్ మార్క్. అంటే మీరే ఇన్ఫర్మేషన్ పాస్ చేసి మీరే మాకేం తెలియదు అన్నట్టు చేతులు ఎత్తేస్తారా? అంటే అతనికి సపోర్ట్ లేదంటే అట్లా, అతనికి ఉండే సపోర్ట్ అతనికి ఉంది కంపల్సరీ. అతని దగ్గర అతనికి సపోర్ట్ ఉంది, వ్యతిరేకత ఉంది. అతను ఇక్కడికి వస్తే ఏమవుతాడా, అరెస్ట్ చేస్తాడా, తర్వాత అతను అంటే తర్వాత సంగతి. ఖచ్చితంగా అతనికి సపోర్టు ఉంటుంది, వ్యతిరేకత ఉంటుంది. సో అతనైతే
కొంతమంది కొన్ని బిహేవియర్లు మార్చుకోలేరు, అది వీక్నెస్. నువ్వు 100 చెప్పు, నాలాంటి నీతి మాటలు 100 చెప్పని ఆ వ్యక్తిని అలాగే మాట్లాడతాడు అంతే. ఎందుకంటే అది అతను ఊత పదాలు, బూతులు మాట్లాడడం అతని వ్యక్తిత్వం. కొన్ని పుట్టుకతో వచ్చింది మారవ్ అంటారు కదా. అంతే, అతని వ్యక్తిత్వం అని మనం చెప్పుకోవచ్చు అండి. అండ్ లాస్ట్ అండ్ ఫైనల్గా పవన్ కళ్యాణ్ గారు అడగండి. హరహర వీరమల్లు, ఎందుకని పవన్ కళ్యాణ్ మూవీకే టార్గెట్ చేస్తున్నారు? మూవీ ఆపేయాలి అండ్ థియేటర్స్ క్లోజ్ చేస్తున్నాం అని చెప్పాను. నేను చిన్న పిల్లోడు అప్పటి నుంచి చూస్తున్నా, పవన్ కళ్యాణ్ గారి గురించి ఎప్పుడూ టార్గెటే ఉంటుంది. దేవుడు కొంతమందికి ఎందుకు ఇస్తారో నాకు తెలియదు, కానీ అతను టార్గెట్ చేసిన ప్రతిసారి అతను ఉన్నత స్థాయికి వస్తానే ఉన్నాడు. సో మీకు పెట్టుకోండి. అతను జానీ సినిమా ఫ్లాప్ అయినప్పుడు ఇంక అయిపోయింది పవన్ కళ్యాణ్ గురించి అన్నారు, కానీ ఒక తోపు యాక్టర్గా వచ్చేసింది కదా. ఆ తర్వాత రాజకీయాలకు వచ్చినప్పుడు ఒక్క ఓటు కూడా వల్ల, కనీసం ఎమ్మెల్యే కూడా అవ్వాల. నువ్వు ఎమ్మెల్యే కూడా పనికి రావయ్యి, ఎందుకు నువ్వు అన్న స్థాయికి వచ్చారు. అలాంటి వ్యక్తి డైరెక్ట్గా వెళ్ళి డిప్యూటీ సీఎం పదవిలో కూర్చున్నావు. సో నువ్వు కొంతమంది అంతే, మనం ఎవరినైతే బ్లేమ్ చేస్తామో ఆ వ్యక్తులు బ్లేమ్ చేస్తున్నా పట్టించుకోకుండా అదే పని మీద వర్కౌట్ చేస్తూ ఉంటే ఎవరు ఆపలేరు ఎదుగుదలని. సో నేనేం చెప్తానంటే, ఆ మనిషి గురించి ప్రతి మనిషి తప్పులు చేస్తాడు, ఒప్పులు చేస్తాడు. అందులో రాజకీయ నాయకుడు రామారావు లాంటి ఒక దేవుడు అని ప్రజలు దేవుడు అని అనుకున్నటువంటి వ్యక్తే ఆఫ్టర్ రాజకీయాలకు వెళ్ళిన తర్వాత కొన్ని మార్పులు చేర్పులు చేయబడ్డాయి. అదే రామారావుని వ్యతిరేకించారు, అదే రామారావుని దింపేసి చంద్రబాబు నాయుడు కోట్లు వేశారు. సో వాట్ ఈజ్ వాట్ అంటే ప్రజల్లో అంత వ్యతిరేకత ఎలా వచ్చింది? సో వాట్ ఈజ్ వాట్ ఆఫ్ వన్స్ ఒక స్థాయికి వచ్చిన తర్వాత, ముఖ్యంగా రాజకీయ నాయకులు అంటే వాళ్ళు ప్రజలు ఎందుకు దింపేస్తారో తెలియదు, ఎందుకు ఎక్కేస్తారో తెలియదు, అది ప్రజలకే తెలుసు. కాబట్టి ఏమైనా ఇతనికి మంచి జరుగుతుంది కదా, దేవుడు లేపుతున్నాడు కదా, లేపుతుంటే ఇతను కూడా ఏదైనా సరే అవకతవకలు చేసిండా. పవన్ కళ్యాణ్ అయితే ఉంది, ఇంకోళ్ళు అయితే ఉంది, ఖచ్చితంగా మళ్ళీ వచ్చి నేల మీద కూర్చుంటారు. ఖచ్చితంగా ఎదురు చూస్తామండి. ఎందుకంటే ఆయన వాంటెడ్ హీరో. నేను చిన్నప్పటి నుంచి ఆయనకి ఫ్యాను, ప్రతి ఒక్కరికి ఆయన ఫ్యాన్ అవ్వనోళ్ళు ఎవరు లేరు. అంటే మనకు బాగా ఇష్టమైనటువంటి హీరోలందరితో ఆయనకు లిస్టులో వేసుకుంటారట. కొంతమంది ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఉంటారు, ఎన్టీఆర్ ఫ్యాన్స్ నాకు ఎన్టీఆర్ అంటే చాలా ఇష్టం, నాకు అందరూ కొంచెం చెప్తాను పవన్ కళ్యాణ్ ఇష్టం అంటారు ఒకసారి కంటారు. అట్లా అనమాట, యూనివర్సల్ పాయింట్ అనమాట, యూనివర్సల్ ఫిగర్ అతను. సో యూనివర్సల్గా అతను అందరూ లైక్ చేస్తారు మేబీ అది. సో కంపల్సరీ ఆయన సినిమాలు చూస్తారు, ఆయనకు మంచి ఓపెనింగ్స్ వస్తాయి, అది ఎట్ ఎనీ టైం. సో వాంటెడ్ పర్సన్ కాబట్టి. సో అదండి. మీ తరపు నుంచి వచ్చే జనరేషన్కి ఏమైనా మెసేజ్ ఇవ్వాలనుకుంటున్నారా? మేడం నేను కూడా ఈ జనరేషన్ అంటే చిన్న పిల్లలు చదువుకోకుండా ఓకే మీ తర్వాత వచ్చే జనరేషన్కి మన తర్వాత వస్తే జనరేషన్ ఎలా ఉండబోతున్నారంటే, నాకు తెలిసి టెక్నాలజీ వైపు బాగా పరుగులు తీస్తారు. వాళ్ళకి మనం ఒకరు చెప్పక్కర్లా, మంచి చెడుల గురించి మనలాంటి యూట్యూబర్స్ కూడా చెప్పక్కర్లా, వాళ్ళకి వాళ్ళు తెచ్చుకుంటారు. ముఖ్యంగా ఫ్రీడమ్గా అయితే ఉంటారండి. ఇప్పుడు ఏదో అంటారంటే, ఏదో ఈ పదాన్ని వాడచ్చు వాడకూడదు నాకు తెలియదు. చాలామంది డేటింగ్లో వచ్చేది పూకీ అంట, ఇంకోటి ఏదంటే ఇంకొకటి రిలేషన్షిప్ అంట, నాకు కూడా తెలియదు. అన్ని రిలేషన్షిప్ మన జూనియర్స్ ఐ థింక్ సో 4-5 years బ్యాక్ ఉండే ఇప్పుడు చదువుకుంటున్న వాళ్ళం ఐ థింక్ సో 4-5 years బ్యాక్ ఉండి వాళ్ళే చేస్తున్నారు. ఇంకా అలాంటిది మనం ఇంకో జనరేషన్ ఇంకో 10-15 సంవత్సరాల వెనకాల గురించి మాట్లాడుకోవాలంటే అత్యుత్తమంగా మరో అమెరికానో మరో యూకో అంటే ఫ్రీడమ్ కంట్రీ మన దేశం అవ్వబోతుంది. ఖచ్చితంగా జరుగుతుంది. ఫ్రీడమ్ ఉంటుందండి, ఫ్రీడమ్గా బతుకుతారు. ఇప్పుడు మనమే అనుకున్నాం, అరే నేను ఆ క్లాస్లో ఉన్నప్పుడు నేను ఇట్లా చేశాను, వీళ్ళేంది ఇంత ఫాస్ట్గా ఉన్నారు అని చెప్పని అనే సిచ్యువేషన్ అనుకుంటున్నాం కదా. సో అది డిపెండింగ్ ఆన్ టైమ్ అండ్ సిచ్యువేషన్. సో దానివల్ల నెక్స్ట్ జనరేషన్ ఎలా ఉండబోతున్నాయి అంటే ఒకటి ఫ్రీడమ్గా ఉండబోతుంది. ఇదే లైన్. ఇంక మాట్లాడిన ప్రతి మాట ఆ లైన్కే సంబంధించి ఉంటుంది. నువ్వు ఫ్రీడమ్గా ఉండబోతుందంటే ఫ్రీడమ్లో అన్నీ వస్తాయి. అది లవ్ కావచ్చు, వితౌట్ లవ్ డేటింగ్లు కావచ్చు, పెళ్ళిళ్ళు కావచ్చు, వదిలేసుకోవడాలు ఫర్ ఎగ్జాంపుల్ అమెరికా లాంటిది కంట్రీస్లో 10th class చదివినటువంటి ఆడపిల్లలను కానీ మగపిల్లలను కానీ ఎవరిని ప్రశ్నించరు. ఐ వాంట్ ఫ్రీడమ్, మై బాయ్ ఫ్రెండ్ వెయిటింగ్ అదే, డాడీ బై బై చెప్పి పోతారు వాళ్ళు. బీ కేర్ఫుల్, బీగా జాగ్రత్తని వీళ్ళు చెప్తారు. సో ఇక్కడ ఏంటంటే ఇటువంటి రిలేషన్షిప్ని మన దేశంలో కొండంతగా చూస్తారు. బికాస్ ఆఫ్ ద రీజన్ మన సంస్కృతులు. బయట దేశంలో దాన్ని
కొండంతగా చూడరు. అది ఎలా చెప్తారంటే మనిషిలో ఒక భాగం, అది ఒక మనిషిలో ఒక అలవాటు, మనిషి చేస్తున్న ఇది. సో అది ఖచ్చితంగా ప్రతి ఒక్కరు చేసేది ఓపెన్ మైండెడ్ సెట్తో ఉంటారు. అన్ని పాశ్చాత్య దేశాలన్నీ కూడా ఓపెన్ మైండ్ సెట్తో ఉంటాయి. నెక్స్ట్ మన దేశంలో ఉన్నటువంటి జనాలు వచ్చిన తర్వాత పాశ్చాత్య సంస్కృతిని, లేకపోతే పాశ్చాత్య ప్రజలు ఎలా ఉండబోతున్నారో, అమెరికన్స్ ఎలా ఉండబోతున్నారో, లేకపోతే యూరోప్ కంట్రీస్ పిల్లలు ఎలా ఉండబోతున్నారో అలాగే ఉంటారు. 100% అలా ఉంటారు అని 100కి అంటే 100% కాకపోయినా మరో 100 సంవత్సరాలు పడుతుంది మన దేశంలో మార్పులు రావాలంటే. ఎందుకంటే మన దేశంలో కొంచెం సంస్కృతిగా, లేకపోతే కొంచెం మన వాళ్ళు చిన్నప్పటి నుంచి చేయాలి, తప్పురా, పెద్దోళ్ళరా, చిన్నోళ్ళరా, అక్కరా, చెల్లిరా, తమ్ముడురా అన్ని చెప్పి మన వాళ్ళు ఒత్తుతూ వాళ్ళు నొక్కుతూ ఉంటారు అనమాట. ఆ దేశంలో లాగా ఫ్రీడమ్ అంత ఇవ్వరు. మన దేశంలో మన తల్లిదండ్రులు ఫ్రీడమ్ ఇవ్వనంత వరకు అంత రేంజ్లో మార్పు అయితే రాదు. కానీ ఎంత ఫ్రీడమ్ ఇచ్చినా టైంని ఎవరు ఆపలేరు, ఆ స్ప్రెడ్నెస్ని ఎవరు ఆపలేరు. అంటే బయట దేశాల నుంచి వచ్చే సంస్కృతిని మన దేశంలోకి వస్తుంటే దాన్ని ఎవ్వరూ అడ్డుకోలేము మనం. ఇంటర్నెట్ ఆపేస్తే జరుగుతుంది, కానీ అది జరగదు. నెక్స్ట్ జనరేషన్ ఎలా ఉండబోతుందంటే ఫ్రీడమ్తో ఉండబోతుంది, ఇప్పటికంటే ఎక్కువ 90%. అండ్ మేము ఇది కూడా విన్నాము, మీరు ఒక మూవీలో హీరోగా యాక్ట్ చేస్తున్నారని. అదేనండి, యాక్చువల్లీ నేను ఇదే హైదరాబాద్కి యాక్టర్ అవ్వాలి, హీరో అవ్వాలని వచ్చినవాడిని. కొంచెం స్ట్రగుల్ పడ్డాను. స్ట్రగుల్ పడిన తర్వాత అందరిలా అంటే బ్యాక్గ్రౌండ్ నాకు ఉంది. అంటే అందరిలాగా ఎలా అవుతారో, నేను ఎలా తిరిగాను అలాంటి బ్యాక్గ్రౌండ్ నుంచి మళ్ళీ చెప్పి బోర్ కొట్టించాల్సిన అవసరం లేదు. సో ప్రతి మనిషికి ఉండే బ్యాక్గ్రౌండే. అలాగే నేను కష్టపడ్డాను, వర్కౌట్ కాలా. ఒకవేళ ఇప్పుడైతే మధ్యలో ఒక మూవీ అయితే చేయడానికి సిద్ధంగా ఉన్నాను. సో ప్రొడ్యూసర్స్ అందరూ ఈ మధ్య ఫోటోషూట్ కూడా జరిగింది. సో అది ఓకే అయితే ఆ దేవుడి దయ వల్ల ఖచ్చితంగా మూవీ అయితే చేస్తానండి. మీరు డెఫినెట్గా మూవీలో రాణిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. తప్పకుండా అండి. నేను మూవీలో రాణిస్తానా, నేను సినిమా ఇండస్ట్రీలో అత్యధికంగా మంచి ఒక ఉన్నత స్థాయికి వెళ్తానా లేదా అని పక్కన పెడితే, కానీ ఖచ్చితంగా ఒక ఇన్ఫ్లుయెన్సర్గా నేను నాశనం అయిపోయినా, బాగుపడ్డా, ఖచ్చితంగా ఒక 10 మందికి ఉపయోగపడే మాటలు, కొంతమందికి 10 మందికి మాట్లాడే పని నేను చెయ్యాలి. ఈవెన్ నేను హీరో అయినా చేస్తున్నా కూడా ప్రతి యూట్యూబ్ ఛానల్లో కావచ్చు, ఏ ఛానల్లో కూడా ఇంటర్వ్యూస్ ఖచ్చితంగా ఇస్తా. అది నేను ఎటువంటి పొజిషన్ అయినా కావచ్చు, నేను పెద్ద హీరో కావచ్చు, నేను చిన్న హీరో కావచ్చు, నాకు సినిమాలు ఉండొచ్చు లేకపోవచ్చు, ఇది మాత్రం నాకు మాట్లాడడం ఇష్టం. ఆ మనిషికి ఎలాగైతే బూతులు మాట్లాడడం ఇష్టం లేదో, నాకు బూతులు మాట్లాడడం, అతను ఎలా అయితే అన్కంట్రోల్గా మాట్లాడుతున్నాడో, నేను ఇన్ఫ్లుయెన్సర్గా మాట్లాడడం నాకు చాలా ఇష్టం. ఖచ్చితంగా ఆ దేవుడు నాకు అవకాశాన్ని ఇస్తే వినియోగించుకుంటాను. థ్యాంక్ యూ సో మచ్, మీ విలువైన సమయాన్ని మాకు కేటాయించారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఐ లైక్ మన వీడియోలు. మేడం కూడా మంచిగా నాకు ఇంటర్వ్యూ చేశారు. థ్యాంక్ యూ సో మచ్.